కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 11వ డివిజన్ పర్లోపేట టిట్కో గృహాల వద్ద మన ఇల్లు మన సంక్రాంతి సంబరాలు 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి పరిసరాలను శోభాయమానంగా మలిచారు. కోలాట నృత్యాలతో ఎమ్మెల్యేకు సాంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నారులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. పాల పొంగళ్లతో తలంబ్రాలు సాంప్రదాయ సౌందర్యాన్ని చాటాయి. అనంతరం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిట్కో గృహాల వద్ద ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద గొప్ప తేడా లేకుండా అందరూ కలిసి పండుగ చేసుకునే వాతావరణం తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం టిట్కో గృహాలను లబ్ధిదారులకు సకాలంలో అందించలేదని, కాకినాడకు దూరంగా ఉన్న కొమరగిరిలో మాత్రమే గృహాలను అప్పగించిందని విమర్శించారు. పర్లోపేటలోని 904 గృహాలను విస్మరించారని, వాటిని ఇప్పుడు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే కొమరగిరి ప్రాంతంలో కూడా గృహ నిర్మాణానికి అధికారులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, వివిధ క్రీడలు, క్రికెట్ మ్యాచ్లలో విజేతలకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్ఈపి వెంకట్రావు, టీకేఆర్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈలు ఆదినారాయణ, మచ్చారావు, ప్రవీణ్, నగరపాలక సంస్థ మేనేజర్ శిరీష, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు జి రామ్మోహన్, మూర్తిబాబు, మాజీ అధ్యక్షుడు బూరి ఆశీర్వాదం, తుమ్మల సునీత రమేష్, పలివెల రవి అనంతకుమార్, చింతలపూడి రవి, గోపాలకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టుకుంటే చూస్తూ చేసినట్టేరా బాబు క్రికెట్ టీంలో విన్ అయిన వాళ్ళు తొందరగా రండి. ఆ ట్రోఫీ కూడా ఇచ్చాను సార్. క్రికెట్ విన్నర్స్ సంక్రాంతి ఒక్కరు కూడా పేరు పేరున నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున, నారా చంద్రబాబు తరపున, ముఖ్యమంత్రి గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున
అప్పుడే అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు పెద్దలందరూ కూడా. మాట కంటే మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషం, ఆనందం అనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున సంక్రాంతి సంబరాలు గతంలో కూడా చేసాం. గతంలో ఆనంద భారతిలో చేసేవాడు మనం. ఆనంద భారతిలో అంటే ఆ చుట్టుపక్కల ఎవరో దూరం ఉన్న వాళ్ళు వస్తే వచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. కానీ ఈ రోజు జరిగిన పండుగ అండి, సంక్రాంతి పండుగ అండి, పేదవాళ్ళ మధ్యన జరుపుకున్నాం పండుగ, గొప్ప పండుగ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున నిజమైన పండుగ అనిపించింది. ఈ రోజున పండుగ కూడా చాలా బాగా చేశారండి. వస్తుంటే ముగ్గురు పోటీలు, ఈ రోడ్డు అంతా కూడా అటు ఇటు కూడా చాలా బాగా ముగ్గురు పోటీలు వేశారు. ఆ ముగ్గురు పోటీలు కూడా పోటీ పడ్డారు. ఇక్కడ ఫ్లాట్ నెంబర్లు వేశారు, ఫ్లాట్ల వేదిగా పోటీ పడ్డారు. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ నెంబర్లు వేసి పోటీలు పడ్డారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టు ఒక పక్కన గంగిరెడ్లు కానీ బోమంట వేసినప్పుడు కానీ, అదేవిధంగా ఎప్పుడూ వండలేదండి, ప్రసాదం కూడా వండి పెట్టారని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఎప్పుడు వండలే, భోగమండి చేశాం కానీ, ఇన్ని సంక్రాంతి సంబరాలు చేశాం కానీ ఇక్కడే వండి పెట్టారు. చాలా రుచిగా ఉందని అందరూ అభినందిస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియదు. చాలా బాగా ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మీ మధ్యన జరుపుకోవడం. అవుతే ఈ రోజున ఈ కిట్కీల గురించి మీ అందరూ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆశీర్వాద్ అన్న, ఇంకా మూర్తి గారు ఉన్నారు, రామ్మోహన్. చెప్పాలంటే కిటికీలు కట్టినప్పుడు పేదవాళ్ళందరూ చాలా సంతోషించారు. ఎందుకంటే పక్కా గృహాలు వస్తున్నాయి అని చెప్పి అందరినీ డబ్బులు కట్టుకుని పెద్ద ఎత్తున అందరూ 1,00,000 రూపాయలు కట్టారండి. ఇల్లు కట్టే సమయంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఇల్లులన్నీ ఏం చేస్తారంటే ఎవరికోసారికి ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ 4,500 ఇల్లు కట్టాలి. ఈ స్థలం అంతా తీసుకున్న 4,500 ఇల్లులు. కానీ 1,152 పూర్తయినాయి. 904 ఇల్లులేమో ఆల్రెడీ కడుతున్నారు. ఇవన్నీ ఆగిపోయినాయి. మిగతా స్థలం కూడా ఉంది, కట్టాలంటే 4,500 మందికి ఇవ్వచ్చు. కానీ ఏం చేస్తారంటే గత ప్రభుత్వం ఈ 1,152 ఏదో ఇచ్చారు, కానీ తర్వాత 904 ఇంకా పూర్తి చేయలే. మిగతా వాళ్ళకి కట్టొచ్చు. కట్టకుండా నేనేమంటే పేదవాళ్ళకి పట్టణం మధ్యనే ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కట్టించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొమరగిరి తీసుకెళ్తారు. కొమరగిరి అంటే 18 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే కొంతమంది బాధపడుతున్నారు, మేము డబ్బులు కట్టాం, 1,00,000 రూపాయలు కట్టాం, మాకు ఇల్లు ఇవ్వలేదని బాధపడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ఉంటే 4,500 ఇక్కడ ఇల్లు కట్టడం, 1,00,000 రూపాయలు కట్టిన ఇల్లు ఇక్కడే ఇచ్చేది అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయాం. అలాంటి వాళ్ళు ఎవరు బాధపడకూడదమ్మా. ఈరోజు మళ్ళీ ఆ 904 ఇల్లు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మొదలు పెట్టాం మనం. వాళ్ళు మొదలుపెట్టి చేస్తుంటే ఆ 904 ఇల్లు కూడా ఇచ్చేది. కానీ ఇప్పుడే అడిగాను ప్రభుత్వాన్ని, మనం ఇక్కడ ఉన్న కిట్కో హౌస్లు కట్టేమని కూడా ఇప్పుడే పిలిచి అడిగాం. ఎప్పుడు ఇస్తారనండి, మొన్న 6 నెలల క్రితం వచ్చి అడిగాం. జనవరిలో ఇస్తా అన్నారు. యాక్చువల్గా జనవరి మాసం వచ్చేసింది, మరి ఇంకా పూర్తి అవ్వలేదు. ఎప్పటికి ఇస్తారంటే ఇప్పుడే చెప్పారు, మార్చి కల్లా 904 ఇల్లు కట్టేసి ఇచ్చేస్తామని ఇప్పుడే చెప్పారు. మార్చి కల్లా పూర్తి చేసి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ 904 ఇల్లు ఇచ్చుకుంటాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదైతే ఆ రోజున చాలా మంది ఇక్కడ ఉన్నారు అడుగుతున్నారు, ఏదైతే మన కొమరగిరిలు ఇచ్చారో ఆ ఇల్లులు కూడా కట్టలేదని అడుగుతున్నారు. ఆ ఇల్లులు కూడా రేపు కొద్ది రోజుల్లో పండుగ వెళ్ళిన తర్వాత మేము కమిషనరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి రివ్యూ పెడతాం. రివ్యూ పెట్టి ఎన్ని ఇల్లు కట్టారు, ఎన్ని ఇల్లు ఇంకా కట్టలేదని చూసుకుని అయ్యి కొట్టా అది ఇచ్చేశారు అని మనం వదిలేకుండా బాధ్యతగా తీసుకుని ముందుగా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు అయితే మనం పర్లోపేట టిట్కో గృహాల దగ్గర ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టిట్కో గృహాల్లో నివసించిన మహిళలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి సంబరాలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఇక్కడ కాలనీలో సంబరాలు జరపడం జరుగుతుంది. అలాగే మహిళలందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా, చాలా సంతోషంగా, ఉత్సాహంగా కూడా పార్టిసిపేట్ చేస్తారు. అన్ని కాంపిటీషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ ముగ్గురు పోటీలు ఉన్నాయి. అలాగే రకరకాల మిగతావన్నీ కూడా జరుగుతున్నాయి. మహిళలకైతే చాలా ఆనందంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరైతే మాత్రం అందరి హక్కు పండుగలు జరుపుకోవడం, అలాగే మన టిట్కో గృహవాసులందరూ కూడా ఈ ఆనందానికి ఏ రోజు లేకుండా ఈ సంబరాలు జరుపుకోవాలని చెప్పడం జరిగింది. సో వారి ఆదేశాల మేరకు చక్కగా ఇక్కడ జరుపుకుంటున్నారు మహిళలందరూ. సో మరోసారి అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులు. ఓర్వలేకే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్లోపేట టిట్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాలు. మన ఇల్లు మన సంక్రాంతి 2026 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు 20 కోట్లు వాడాలనే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.